ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని తక్కువన్నా ఎక్కువన్నా ఓకే, తక్కువ తీసుకుంటే నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అందరికి ఇప్పుడు నేను ఛాయ్ ఎలా చేయాలో చూపించబోతున్నా, అందరు చూడండి. ఇప్పుడు మనము ఎక్కువ క్వాంటిటీ అన్నా తక్కువ క్వాంటిటీ అన్నా మిల్క్ తీసుకోవాలి. తక్కువ తీసుకుంటే నీళ్ళు యాడ్ చేసుకోండి, ఎక్కువ తీసుకుంటే నీళ్ళు అస్సలు యాడ్ చేయకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పాలు పొయ్యి మీద పెట్టుకొని అది 5 minutes పొంగే వరకు చూద్దాం. 5 minutes అయిపోయింది. ఇప్పుడు మనం చాయ్ పత్తా వేద్దాం. చాయ్ పత్తా 2 numbers ఉంటే 1 spoon వేసుకోవాలి. తర్వాత 2 numbers ఉంటే 1/2 spoon 1 full spoon వేసుకోవాలి. ఎక్కువ మంది ఉంటే ఒక 2 spoons full spoon 1 spoon 1/2 spoon వేసుకోవాలి. తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ 1 full spoon 1/2 spoon వేసుకోవాలి. 2 numbers ఉన్నాం కదండి, 2 spoons వేసుకోవాలి. చాలా మంది ఉంటే 2 spoons full spoon 1/2 spoon వేసుకోవాలి. కొంచెం ఆగుదాం. ఒక 10 minutes ఆగితే ఇది అవుతుంది, పొంగితే అది అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా మిల్క్ గురించి చూద్దాం. నేను ఫస్ట్ ఏం చేసుకున్నానంటే కొంచెం బూస్ట్ ప్యాకెట్ వేసేసుకున్నా, తర్వాత మిల్క్, తర్వాత షుగర్ వేసుకుని కలిపితే నాది ఈవినింగ్ స్నాక్స్ ఇవే అండి. తర్వాత మ్యాగీ చేసుకోవాలి. ఇది పైకి పొంగేదాకా చూసుకోవాలి. కిచెన్ మొత్తం చూపి